అందరికీ శుభోదయం. ఈరోజు వాగ్దానం చెప్పుకునే ముందు, ఈరోజు నుంచే భస్మ బుధవారము స్టార్ట్ అవుతుందని మనము ఎరిగిన వారంగా ఉన్నాము. భస్మ బుధవారం నుండి అంటే ఈ ప్రారంభ దినం నుండి చాలామంది క్రైస్తవులు ఉపవాసమును ఆచరిస్తూ ఉంటారు. ఈ లెంట్ డేసు 40 డేసు క్రైస్తవులందరూ కూడా ఎంతో ఉపవాసముతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. యేసు ప్రభువారు అనుభవించిన శ్రమలకు గుర్తుగా ఈ భస్మ బుధవారము జరుపుకుంటారు. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. సహోదరులారా, యేసు ప్రభువు కూడా స్వరక్తం వల్ల తన ప్రజలను పవిత్రపరచడానికి నగర ద్వారం వెలుపల బాధల పాలయ్యాడు. క్రీస్తు రక్తము విశ్వాసులను ప్రత్యేకపరిచి దేవుని ప్రజలుగా వారిని ప్రతిష్ఠిస్తుంది. దేవుని సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడం ద్వారా, విశ్వాసుల కోసం మరణించడం ద్వారా క్రీస్తు వారిని పవిత్రులుగా చేశాడు. అంటే వారిని ప్రత్యేకపరిచి దేవుని ప్రజలుగా ఉండేందుకు ప్రతిష్ఠించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము మనము పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.